రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్, గాంధీనగర్, గోదావరికని. వార్తల్లోని ముఖ్యాంశాలు: పిడికిలి బిగించిన రామగుండం కార్మిక క్షేత్రం, సార్వత్రిక సమ్మె సక్సెస్, భారత రాజ్యాంగం చారిత్రాత్మకం, ప్రాణాలు తీసుకున్న వివాహిత. వివరాలు: సింగరేణిలో చీకటి సూర్యులు కదం తొక్కారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల తీరును నిరసిస్తూ వ్యతిరేక బావుట ఎగరవేశారు. ఈ సమ్మె రూపంలో మౌనంగా గళాన్ని వినిపించారు. విధుల బహిష్కరణతో సింగరేణి కార్మికులు కాకుండా ఈ ప్రాంత ఇతర రంగాల్లోని కార్మిక వర్గం కన్నెర్ర చేశారు. తమ నిరసనను ప్రస్ఫుటం చేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈ సార్వత్రిక సమ్మె అట్టుడికిపోయింది. ఈరోజు జరిగిన సార్వత్రిక సమ్మెతో సింగరేణిలోని అన్ని ఏరియాల బొగ్గు గనుల సైరన్ మూగబోయింది. డిపార్ట్మెంట్లన్నీ బోసిపోయాయి. బొగ్గుగని ప్రాంతాలన్నీ నిర్మానుష్యమయ్యాయి. కార్మికులు స్వచ్ఛందంగా విధులకు హాజరు కాలేదు. సింగరేణిలో ఈ పారిశ్రామిక సమ్మె సంపూర్ణంగా సక్సెస్ అయింది. దీంతో సింగరేణికి ఈ ఒకరోజు సమ్మెతో చెప్పుకోదగిన స్థాయిలో నష్టం జరిగింది. ఈ సమ్మెతో కార్మికులు సైతం తమ ఒకరోజు వేతనాన్ని కోల్పోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ సమ్మెకు కాలు దువ్వారు. అలాగే సింగరేణిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈ సమ్మెకు ప్రాణం పోశారు. రామగుండం రీజియన్లోని RG1, 2, 3 ఏరియాల్లో ఈ సమ్మె సంపూర్ణంగా జరిగింది. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక రామగుండం ఎన్టీపీసీలో ఈ సార్వత్రిక సమ్మె పాక్షికమయ్యింది. ఎన్టీపీసీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కాగా కాంట్రాక్టు కార్మికులు 2 గంటల పాటు ఎన్టీపీసీ మెయిన్ గేటు ముందు నిరసన చేపట్టి తర్వాత విధుల్లోకి వెళ్లారు. రామగుండం RHCL ఎరువుల కర్మాగారంలో కూడా సమ్మె ప్రభావం పడగా కాంట్రాక్టు కార్మికులు తమ విధులను బహిష్కరించారు. రామగుండం జెన్కో ఉద్యోగులు సైతం ఈ సమ్మె నేపథ్యంలో తమ నిరసనను వ్యక్తం చేశారు. రామగుండం నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. నగరంలో ప్రదర్శనగా ఊరేగింపు నిర్వహించారు. CITU ఆధ్వర్యంలో RG1 కార్యాలయం ముందు, IF2 ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో వేరువేరుగా కాంట్రాక్టు కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. 46,000 మంది కార్మికులున్న సింగరేణి వ్యాప్తంగా ఈ ఒకరోజు సార్వత్రిక సమ్మెతో కంపెనీకి సుమారు 1,50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టం జరగగా సుమారు 53 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది. సింగరేణి కార్మికులు 22 కోట్ల వేతనాలను నష్టపోయారు. కాగా రామగుండం రీజియన్లోని 3 ఏరియాల్లో ఈ సమ్మెతో సుమారు 15,000 మంది కార్మికులు పాల్గొంటుండగా ఈ కార్మికులు ఈ సమ్మెతో సుమారు 5 కోట్ల రూపాయల వేతనాలను కోల్పోయారు. సింగరేణి ఈరోజు సుమారు 80,000 టన్నుల బొగ్గు ఉత్పత్తిని రామగుండం ప్రాంతంలో నష్టపోతుండగా సుమారు 20 కోట్ల నష్టాన్ని యాజమాన్యం చవిచూసింది. ఇదిలా ఉండగా ఈ సార్వత్రిక సమ్మె నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామగుండం కమిషనరేట్ పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. గోదావరికని గంగానగర్లో ఈరోజు ఆత్మహత్య ఘటన జరిగింది. గరికపాటి అనిత అలియాస్ అంజలి భర్త వెంకటేష్ అనే సింగరేణి కార్మికునితో వివాహం జరగగా వీరికి 2 పిల్లలున్నారు. అయితే నిన్న భర్త వెంకటేష్తో అనితకు గొడవ జరిగింది. దీంతో వెంకటేష్ నిన్న రాత్రి నుంచి ఇంటికి రాకపోవడంతో కలత చెందిన అనిత తన ఇంట్లో పైకప్పుకు చున్నీతో ఉరివేసుకుంది. ఈ సంఘటనపై 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. 3 కన్నా ఎక్కువ చాలన్ల వాహనాల మీద ఉన్నట్లయితే అటువంటి వాహనాన్ని సీజ్ చేస్తామని రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి రమేష్ బాబు అన్నారు. ఈరోజు పెండింగ్ చలాన్ల గురించి వాహనదారులకు నగరంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు వాహన చోదకులకు సూచనలు చేశారు. ఇందులో ట్రాఫిక్ SI నాగరాజు, ASI స్వామి, హెడ్ కానిస్టేబుల్ బాయ్ శ్రీనివాస్, కానిస్టేబుల్ కీర్తి వెంకటేష్, నేరెళ్ల రమేష్, మామిడి సత్యనారాయణ, రమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఈరోజు డైరెక్టర్ ఆపరేషన్ ఎస్ చంద్రశేఖర్ మేడిపల్లి ఓపెన్ కాస్ట్ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఓవర్ బర్డెన్ తరలింపు పనులను, బొగ్గు ఉత్పత్తి పనులను మ్యాప్ల ద్వారా సమీక్షించారు. మేడిపల్లి ఉపరితల గనిలో చేపట్టవలసిన చర్యలను గురించి అధికారులకు తగు సూచనలు, సలహాలను ఇచ్చారు. ఉద్యోగులు అందరూ కలిసికట్టుగా సమిష్టిగా కలిసి పనిచేసి రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని సూచించారు. ఇందులో మేడిపల్లి PO సత్యనారాయణ, అధికారులు సలీం, శ్రీనివాస్, వీరారెడ్డి తదితరులు ఉన్నారు. పెద్దంపేట రాయదండి శివారు ప్రాంతంలో నివసించే నిరుపేద బుడుగ జంగాలకు చెందిన రేపెల్లి
నరసమ్మ సమ్మయ్యల కుమార్తె వివాహానికి 25 కిలోల బియ్యం బస్తాను అందజేసి పెద్దంపేట ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. భారత రాజ్యాంగం చారిత్రాత్మకమని జిల్లా అదనపు న్యాయమూర్తి జీవి భరతలక్ష్మి అన్నారు. ఈరోజు కార్మిక న్యాయస్థానంలో మండల న్యాయ సేవాధికార సంస్థ నిర్వహణలో జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లాడారు. ఇందులో బాధ్యులు మేడి చక్రపాణి, ఎస్ సంజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. అలాగే ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగం మార్గదర్శకమని సింగర్ అండ్ డైరెక్టర్ ఆపరేషన్ పా ఎం చంద్రశేఖర్ అన్నారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు RG1 GM కార్యాలయం ప్రాంగణంలో జనరల్ మేనేజర్ కె నారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చంద్రశేఖర్ మాట్లాడారు. ఇందులో అధికారులు జీవీరావు, సురేందర్, మనోహర్, త్యాగరాజు, కేవీరావు, రామకృష్ణ, అంజనేయులు తదితరులు ఉన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడానికి గత కొద్ది రోజులుగా పలు కార్మిక సంఘాలు జరిపిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి. సింగరేణిలోను ఇతర పరిశ్రమల్లోనూ కార్మికులు సమ్మె గళాన్ని ఈరోజు వినిపించడంతో కార్మిక యూనియన్ నేతల్లో ఆనందోత్సవం వెల్లువిరిసింది, ఉత్సాహం పెరిగింది. ఈ సార్వత్రిక సమ్మెకు BMS మినహా TBGKస్తో పాటుగా జాతీయ కార్మిక సంఘాలు, విప్లవ కార్మిక సంఘాలు, ఇతర సంఘటిత అసంఘటిత కార్మిక సంఘాలు ఈ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంలో సింగరేణిలోని పలు యూనియన్ల నేతలు రియాజ్ అహ్మద్, టి రాజారెడ్డి, పి ధరంపురి, మడ్డి ఎల్లయ్య, వెంకటేష్, వై యాకయ్య, ఐ కృష్ణ తదితరులు మాట్లాడారు. తరిమికొట్టడానికి చేస్తున్న సమ్మె ప్రభుత్వ రంగ పరిశ్రమలు, భారతదేశంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలు లాభాల్లో నడుస్తున్నాయి. మళ్ళీ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా పబ్లిక్ సెక్టర్ ను ప్రైవేట్ వాళ్ళకు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా స్వదేశీ పేరు మీద గద్దెకెక్కిన బీజేపీ ప్రభుత్వం విదేశీయులను తీసుకొచ్చి దేశంలో ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా నాశనం చేసి మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీలను తీసుకొచ్చి గతంలో కదా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చి దేశాన్ని ఎట్లా దోచుకున్నదో అదే విధంగా మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న పరిశ్రమలను అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి వ్యతిరేకంగానే అన్ని కార్మిక సంఘాలు కలిసి సమ్మె పిలిపివ్వడం జరిగింది. అది ఒకటే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మిక చట్టాలు, లేబర్ యాక్ట్, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, అదేవిధంగా ID యాక్ట్, అన్ని యాక్ట్లను రూపుమాపు చేసి కోడ్ రూపకంగా తీసుకొచ్చి కార్మికులను అనుకూలంగా ఉన్న చట్టాలను రూపుమాపు చేసి విదేశీయులకు 5 జాతీయ కార్మికాలు ఇచ్చిన సమ్మె పిలుపు దేశవ్యాప్తంగా విజయవంతమైంది. ఈ సమ్మెలో కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఈ సమ్మె ద్వారానైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచి సంస్కరణలను విరమించుకోవాలని, ప్రైవేటీకరణ చేసే దిశను మానుకోవాలని చెప్పి, కార్మిక చట్టాలు ఏవైతే రద్దు చేసిండో అవన్నిటి కూడా మళ్ళీ పునరుద్ధరణ చేయాలని చెప్పి జేఏసీ పక్షాన, CIT పక్షాన కార్మిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ నరేంద్ర ప్రభుత్వం గంతలు కట్టుకొని కేవలం అదానీ, అంబానీలకు మాత్రమే సేవ చేయడం కోసమే ఇలా ప్రభుత్వం వెళ్తా ఉంది. ప్రజలకు సేవ చేయాల్సిన అన్ని సంస్థల్ని కారు చౌకగా ప్రైవేట్ సంస్థలకు అమ్ముతా ఉన్నారు. అందులో ముఖ్యమైనది BSNL కావచ్చు, రైల్వే కావచ్చు, NTPCలు కావచ్చు, కోల్ ఇండస్ట్రీ కావచ్చు, ఏ పరిశ్రమ కూడా వదిలిపెట్టకుండా అన్ని పరిశ్రమల్ని కారు చౌకగా దారదత్తం చేయడం వల్ల రాబోయే కాలంలో ప్రజలకు పెద్ద మొత్తంలో భారం పడబోతోంది. కార్మిక చట్టాలు నిర్వీర్యం వల్ల కార్మికులు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న కార్మికులందరికీ, కార్మిక వర్గానికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలు భారతదేశంలో ఉన్నాయో వాటన్నిటినీ ప్రైవేటు పరం చేసి తన అనుయాయులకు కట్టబెట్టాలని మోడీ ప్రభుత్వం రెండవసారి వచ్చినాక ప్రైవేటీకరణను బాగా వేగవంతం చేసింది. అందులో భాగంగానే బహుళజాతి కంపెనీలకు ఈ మోడీ ప్రభుత్వం తన అనుయాయులైన అదానీలకు, అంబానీలకు, మిదానీలకు, బహుళజాతి కంపెనీలకు అప్పనంగా లాభాల్లో వచ్చే ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అప్పనంగా కట్టిపెట్టి తన పబ్బం గడుపుకుని మరోసారి ఎన్నికల్లో పెట్టుబడి పెట్టించే విధంగా తను చేస్తూ ఉన్నాడు. కార్మిక వర్గం ఏమైనా పర్వాలేదు, రైతులు ఏమైనా పర్వాలేదు, మరి లాభాల్లో వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మరి ఏ విధంగా ప్రైవేట్ చేస్తారో తను ఆలోచించుకోవాల్సిందిగా మనం చెప్తా ఉన్నాం. సోదరులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మరి 12 గంటల పని దినాలు ఎందరో మహాత్ములు తమ ప్రాణ త్యాగాల్ని పణంగా పెడితే 8 గంటల పని దినం వచ్చింది. మరి ఈ రోజు నరేంద్ర మోడీ ఏ విధంగా ఉన్నారయ్యా అంటే దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయడం లక్ష్యంగా. ఆ రోజు నెహ్రూ కాంచెల్లి ఈ రోజు మన్మోహన్ సింగ్ దాకా 189 ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపిస్తే మన మోడీ గారు ఒక్కటంటే ఒకటి స్థాపించకపోగా
16 ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేసిరు. మరి ఇది దేనికి నిదర్శనం? మా కార్మికుల పైన మీకు ఎందుకంత కోపము? భవిష్యత్తులో మా సింగరేణి తల్లి కాపాడుకుందాం. జై సింగరేణి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత తెలియజేస్తున్నాం. ఈ రోజు అనేక సంవత్సరాల కాలంలో కార్మికులు తమ హక్కుల కోసం ప్రాణత్యాగాలు చేసి అరెస్ట్ అయి జైలుకెళ్లి 44 చట్టాలు సాధించుకుంటే 4 కోట్లుగా తయారు చేసి వాటిని కాలరాసి రద్దు చేసిన హీనమైన చరిత్ర మోడీది. అందుకోసమే ఈరోజు మరో ఒక్కడుగు ముందుకోసి రైతు వ్యవసాయ కార్మిక చట్టాలను కూడా ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే ఈ రోజు యావత్ భారత కార్మిక వర్గం ఈ సభలో పాల్గొంది. అందులో భాగంగానే రామగుండం కార్పొరేషన్ లో ఉండే 500 మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు వివిధ డిపార్ట్మెంట్లు కూడా ఇవాళ పాల్గొని మోడీ సర్కార్ కార్మిక ప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తున్నందుకు నిరసనగా ముఖ్యంగా కార్మిక చట్టాలన్నింటినీ కూడా ఇవాళ 4 కోట్లుగా విభజించి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటట్టుగా కార్మిక వర్గాన్ని కట్టుపనిసలుగా చేసేటువంటి చర్యలను తిప్పికొట్టడానికి దేశంలో ఉన్నటువంటి 26 కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, ఫెడరేషన్లు, కార్మిక ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఇవాళ పిలుపు ఇవ్వడం జరిగింది. ఇవాళ బొగ్గు రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక ట్రేడ్ యూనియన్లు కూడా ఇవాళ కలిసి పిలుపుకోవడం జరిగింది. ఇవాళ సంపూర్ణంగా బొగ్గు గనులలో ప్రైవేట్ రంగంలో ఈ సమ్మె కొనసాగుతుంది. ఇప్పటికైనా సరే. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.